ఓం మహాగణాధిపతే నమ. ఓం ఐం సరస్వత్యై నమ. శివాయ గురువే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఐం సరస్వత్యై నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. ఈ రోజున మనం చెప్పుకోబోయే కంటెంట్ ఏంటంటే, ప్రధానంగా ఈ రోజున మనకి ప్రతి ఒక్క మానవుడికంతా కూడా, ప్రతి ఒక్క మనిషికంతా కూడా తీరని కలలాగా ఉండే ఒక కోరిక, ప్రధానమైన కోరిక ఏంటిదంటే స్వగృహం కావాలి, సొంత ఇల్లు కావాలి. ఆ సొంత ఇల్లు కావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వాళ్ళ జాతకరీత్యా ఉన్న లగ్నవశాత్తు చూసుకుంటే చతుర్థ స్థానం గృహస్థానం అని చెప్పేసి అంటారు. ఆ గృహస్థానానికి అధిపతి, ఆ యొక్క చతుర్థాధిపతి మరియు దశమాధిపతి, పంచమాధిపతి, అష్టమాధిపతి అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు, గోచారరీత్యా కానీ గురుబలం కుదిరినప్పుడు, శుక్రబలం కుదిరినప్పుడు గృహయోగం స్థిరంగా వస్తుంది. దశ అంతర్దశ విధానంలో, వింశోత్తర్దశ విధానంలో ఒక దశ అనేది మనకి యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ పరిష్కారం చేసుకుంటే కనుక గృహయోగం కలుగుతుంది. ఇతిహాసంగా భూమండలం అంతా కూడా చూసుకుంటే గృహానికి అనుకూలంగా ఉండేది మనకంతా కూడా ప్రధానంగా చతుర్థ స్థానం అని చెప్పేసి అంటారు. జాతకరీత్యా గోచారరీత్యా కానీ చతుర్థ స్థానాన్ని మనకి మాతృస్థానము, గృహస్థానము, గృహయోగం కోసం చెప్పేది. మనకి ప్రధానంగా చూసుకుంటే విద్యాయోగం కోసం చెప్పేది కూడా చతుర్థ స్థానం అని చెప్పేసి అంటారు. తద్వారా ఈ యొక్క చతుర్థ స్థానంకి ఆదిష్టాన దేవత అంతా కూడా ప్రధానంగా భూమాతగా ఉంటుంది. తర్వాత అంగారకుడు అంతా కూడా గృహయోగానికి కారణమవుతాడు. బృహస్పతి అంతా కూడా గృహయోగానికి కారణమవుతాడు. విపరీత రాజయోగము, భోగభాగ్యాలకు అధిపతి అయిన శుక్రుడంతా కూడా గృహయోగము, విలాసవంతమైన జీవితము, భోగభాగ్యమైన జీవితము, రాజయోగానికి కారణమంతా కూడా ఇక్కడ శుక్రుడు, బృహస్పతి మరియు అంగారకుడు కారణమవుతారు. ప్రధానంగా ఇంద్రుడంతా కూడా కారణమవుతాడు అనమాట. ఇంద్రుడు అనుగ్రహం లభించిందంటే ప్రతి ఒక్కటి కూడా రాజయోగం లభిస్తూ ఉంటుంది. నాకంతా కూడా తెలిసిందే. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకంలో గ్రహయోగాలు చూసుకొనేసి గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా కానీ, మనకి జాతకంలో ఉన్న యోగాల ఆధారంగా కానీ, గ్రహాల యొక్క కలయిక, వాటి దృష్టి ప్రభావం అంతా కూడా కలిసి ఉంటే కనుక విపరీత రాజయోగంతో ప్రతి ఒక్కరు కూడా గృహయోగంలో ఉండి మంచి స్వగృహం లభించడం కానీ, నవమ స్థానాన్ని అంతా కూడా కేంద్రంగా చెప్తారు, చతుర్థ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్తారు. పితృమూలకమైన ఆర్జితం కానీ, మాతృమూలకమైన ఆర్జితం కానీ, అంటే తండ్రి సంపాదించిన తరతరాలుగా వచ్చిన ఆస్తి నుంచి అయినా కానీ వాళ్ళకి గృహయోగం లభించడం కానీ, మరియు మాతృమూలకమైన తల్లి తరపు నుంచి వచ్చిన స్థిర ఆస్తి అయినా కానీ, తల్లి సంపాదించిన ఆస్తి అయినా కానీ రావడం వల్ల వాళ్ళకంతా కూడా పూర్వజన్మ కర్మశిషాన్ని బట్టి, పూర్వజన్మ పుణ్య ఫలితాల బట్టి వాళ్ళకంతా కూడా ప్రతి ఒక్క మానవుడికి జాతకరీత్యా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా గృహస్థానం ఉందా లేదా, గృహయోగం ఉందా లేదా, భూసంపద ఉందా లేదా, స్థిర ఐశ్వర్యం ఉందా లేదా, స్థిర ఆస్తి ఉందా లేదా, జాతకం ప్రభావంగా చెప్పడం జరుగుతుంది. మరియు ఏకాదశ స్థానంలో కూడా, ఏకాదశ స్థానంలో సర్వే శుభగ్రహ శుభఫల ప్రాప్త్యర్థం అని చెప్పేసి అంటారు. ఏకాదశ స్థానం ఎప్పుడైనా కానీ రాజయోగ కారణం అవుతుంది. ఎప్పుడైనా కానీ ప్రతి వాళ్ళకు కూడా, ప్రతి జీవితంలో కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం పుణ్య ఫలితాన్ని కేంద్రంగా చెప్పుకునేదంతా కూడా ప్రధానంగా పుణ్య ఫలితాన్ని అనుభవించే రకంగా చేసేది ఏకాదశ స్థానం. పూర్వ పుణ్యస్థానం అనేది నవమ స్థానం అయితే, పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అనుభవించేటట్టు చేసేది ఏకాదశ స్థానం అవుతుంది. తద్వారా మనకంతా కూడా పూర్వ పుణ్యస్థానము, పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని రాజయోగానికి అంతా కూడా ఏకాదశ స్థానం అవుతుంది. తద్వారా మనకి గృహయోగం అంతా కూడా అందరికీ వచ్చే విధంగా పరిష్కారం చెప్పుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మనకి పూర్వం ఇతిహాసం అంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క వరాహస్వామి, భూవరాహస్వామి యొక్క చరిత్ర వినడం వల్ల శీఘ్రంగా ధనయోగాలు రావడం కానీ, గృహయోగం సిద్ధించడం కానీ, పరిష్కారం అంతా కూడా చెప్పడం వల్ల, చిన్న పూజా విధానం అంతా కూడా చెప్పడం, నవగ్రహ శాంతి హోమాది విరాధాలలో ఏ గ్రహానికి ప్రధానంగా చేసుకోవాలి లగ్నవశాత్తు చెప్పడం, మరియు రాశి వశాత్తు అయితే కనుక అది వేరేగా ఉంటుంది. లగ్నానికి చతుర్థ స్థానాన్ని కేంద్రంగా చెప్పుకొని, నవమ స్థానాన్ని కేంద్రంగా చెప్పుకొని, ఆ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అందరికీ కూడా గృహయోగం ఎప్పుడు వస్తుందో సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. నేను చెప్పిన పరిష్కారం అంతా కూడా క్షుణ్ణంగా మీరంతా కూడా తెలుసుకొని, ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకొని మీరంతా కూడా హోమాది కార్యక్రమాలు, దాన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా అందరికీ కూడా గృహయోగం లభిస్తుంది. మంచి ఫలితాలంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. కావున అందరూ కూడా ఈ పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా చేసుకోండి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి యొక్క మూలమంత్ర విధానంగా యజ్ఞాధికృతులు ఎవరైతే చేసుకుంటారో పురుష సూక్త విధానంగా, స్త్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల
విశేషమైన హోమాలు, విశేషమైన ద్రవ్యాలతోటి, తామర పూలు తామర గింజలతో కానీ, తెల్ల ఆవాలతో అయినా కానీ, స్వామివారికి ప్రీతికరంగా ఈ యొక్క తెన్నల నువ్వులతో అయినా కానీ ప్రధానంగా హోమం ఆచరించుకున్న వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా ముద్గర ధాన్యం అని చెప్పేసి అంటారు. ముద్గర ధాన్యం అంతా కూడా చూసుకునేసి మరియు కందిపప్పు కానీ చేసుకోవడం వల్ల ఈ యొక్క ధాన్యంతో ఈ యొక్క హవిస్సునంతా కూడా భగవంతుడికి ఇవ్వడం వల్ల, యజ్ఞాతికరతులు చేసుకోవడం వల్ల భగవంతుడంతా కూడా తృప్తి పొంది మనకు కోటి వరాలు ఇచ్చే దేవుడిగా మారుతారు. ప్రధానంగా ప్రతి ఒక్క దేవతలకంతా కూడా ఏ రకంగా వాళ్ళకి హవనం చేయాలి, యజ్ఞాతికరతులు ఆచరించుకోవాలి, మూలమంత్ర విధానంగా కానీ, పురుష సూక్త స్త్రీ సూక్త విధానంగా ప్రధానంగా శ్వేతవరాహ రూపంలో ఉన్న భూవరాహస్వామి యొక్క చరిత్ర విని ఆ భూవరాహస్వామి ఆరాధన చేసుకుంటూ నిత్యమంతా కూడా ఆ భూమిని ఉద్ధరించిన ఈ యొక్క వరాహస్వామి యొక్క చరిత్ర అంతా కూడా మననం చేసుకొని తద్వారా భూయోగము ధనయోగం అంతా కూడా లభించే విధంగా, స్థిర ఆస్తి లభించే విధంగా అందరూ కూడా ఈ పరిహారం ఆచరించుకోవడం వల్ల, యజ్ఞాతికృతులు చేయడం వల్ల లక్ష్మీ నరసింహస్వామి యొక్క మూలమంత్ర విధానంగా ప్రధానంగా పురుష సూక్త విధానంగా యజ్ఞాతికృతులు విశేష హోమానం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా యజ్ఞాతికృతులు చేసుకున్న వాళ్ళకి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి శీఘ్రాతి శీఘ్రంగా గృహయోగము, భూయోగము, వస్తుయోగము, వాహన విపరీత రాజయోగం అంతా కూడా అఖండమైన సుఖ జీవితము, భోగభాగ్యమైన విలాసవంతమైన జీవితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే వరాహస్వామి, భూవరాహస్వామి చరిత్రలో భాగంగా హిరణ్యాక్షుడు, హిరణ్యకశుడు అనే ఒక రాక్షసులు ఉంటారు. ప్రధానంగా ఆ రాక్షసులంతా కూడా లోక కంటకులుగా మారి దేవతలంతా కూడా పీడించాలి, త్రిలోక పాలన చేయాలి, అంతా కూడా అన్ని లోకాలు కూడా మా పాలన ఉండాలని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మలోకము, కైలాసము మరియు ఒక ఇంద్రలోకాన్నంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు, దేవతలకంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. భూలోకంలో అంతా కూడా మానవుల్ని, ఋషుల్ని, సాధు సంతులనంతా కూడా మహారుషులనంతా కూడా యజ్ఞాతి కరతలు చేయకుండా బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. ఒక రోజున హిరణ్యాక్షుడు ఆయన బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడట. ఆ రాక్షసుడంతా కూడా ఎటువంటి తపస్సు చేశాడయ్యా అంటే, ఎప్పుడైనా కానీ ఏ దేవతతో కానీ, ఏ అస్త్రంతో కానీ, ఎటువంటి శస్త్రంతో అయినా కానీ, ఎటువంటి మంత్రంతో అయినా కానీ, ఎటువంటి దేవతతో అయినా కానీ నాకు మరణం లేకుండా ఉండాలి, భూమి మీద కానీ నీళ్ళ మీద కానీ ఎటువంటి మరణం లేకుండా ఉండాలి, మరియు ఆ యొక్క మరణం అంతా కూడా లేకుండా నాకు మృత్యుబాధ లేకుండా అమరత్వం వచ్చే విధంగా వరం కావాలి అని చెప్పేసి అడిగారట. అమరత్వం అనేది మానవులకి సహజం కాదు. ఎవరైనా కానీ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అని చెప్పేసి బ్రహ్మ వరం ఇవ్వడం. ప్రధానంగా ఎటువంటి వరం ఇచ్చాడంటే, నీకంతా కూడా నువ్వు చెప్పిన విధానంగా మరణం అయితే రాదు, కానీ మరణం వస్తుంది, కానీ మరణం అయితే రాదు, నువ్వు చెప్పిన విధంగా మరణం అయితే రాదు అని చెప్పేసి వరం ఇచ్చాడనమాట. ఆ బ్రహ్మ ఇచ్చిన వరాలకి ఒక శక్తితోటి లోకకంటలుగా మారి మొత్తం అంతా కూడా జనాల్ని పీడించడం, హింస పెట్టడం, ఈ యొక్క చంపడం అనేది చేస్తూ ఉండేవాడు. ఆ యొక్క దుష్కరినంతా కూడా ఈ యొక్క మహావిష్ణువు అంతా కూడా చూసి ఈ యొక్క అవతారం అంతా కూడా ఎత్తాడనమాట. శ్వేత వరాహ రూపంలో అంతా కూడా అవతారం ఎత్తడం, ఆ భూమాతనంతా కూడా సాగర మదలలో నుంచి తీసుకురావడం, సాగరం ఒడ్డు నుంచి తీసుకురావడం, ఈ యొక్క భూమండలం అంతా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ సాగరం దగ్గరకు తీసుకెళ్ళాడట హిరణ్యాక్షుడు. ప్రధానంగా హిరణ్యాక్షుడు వెళ్ళిన తర్వాత హిరణ్యాక్షుడు అంతా కూడా సముద్రం లోపలికి ఆ భూమండలంతా భూమిని గోళాకారంలో చేసి ఆ భూమిని అంతా కూడా తీసుకెళ్ళి, భూమాతనంతా కూడా తీసుకెళ్ళి ఆ యొక్క సాగర మధ్యంలో అంతా కూడా పెట్టాడట. భూమి అంతా కూడా నీళ్ళలో ఉండడం వల్ల లోకాలంతా కూడా వీతిల్లాయి. తద్వారా మహావిష్ణువు ఈ యొక్క శ్వేత వరాహ రూపంలో ఉండి, దివ్యమైన అవతారం రూపంలో ఉండి, ఆ వజ్ర దృష్టాలతోటి, వజ్ర కూరలతోటి అంతా కూడా భూమాతనంతా కూడా ఎత్తడం, ధరణిని ఉద్ధరించడం అంతా కూడా దివ్యమైన చరిత్ర. ఎప్పుడైతే కనుక వరాహ రూపాన్ని తలుచుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. శ్వేతవరాహ రూపం, యజ్ఞవరాహ రూపం అంటారు దాన్నంతా కూడా. యజ్ఞాధికర్తలు కావాలన్నా ఈ యొక్క యజ్ఞవరాహ రూపాన్ని ధరించాలి. ప్రధానంగా పుణ్యప్రాప్తి కలగాలన్నా కానీ ఈ యొక్క యజ్ఞవరాహ రూపాన్ని కానీ, భూవరాహ రూపాన్ని కానీ, భూమిని ఉద్ధరించిన వారుగా ప్రధానంగా భూమిమాతనంతా కూడా తన కూరల మీద వరాహ రూపం అంటే ఒక వరాహము అంటే తెలుగు భాషలో అంతా కూడా దాన్ని పంది అంటారు మామూలుగా. ఆ యొక్క వరాహ రూపం అని చెప్పేసి ఆ వరాహ రూపాన్ని అంతా కూడా ఎత్తి ఈ యొక్క వరాహ రూపంలో ఉండే భూమాతనంతా ప్రధానంగా భూమి గోళాకారంలో ఉండే భూమాతనంతా కూడా వరాహ రూపంలో ఉండే వరాహ అవతారంలో ఉండే మహావిష్ణువు అంతా కూడా ఎత్తి ఒక ఉత్తిష్టమైన స్థానంలో కూర్చోబెట్టారన్నమాట. ఈ యొక్క భూమిని అంతా కూడా సాగరం దగ్గర నుంచి సాగరం యొక్క మధ్యస్థానం నుంచి అంతా కూడా తీసుకొచ్చి రక్షించడం, ఈ ఇతిహాసం అంతా కూడా ఆ రాక్షసునంతా కూడా సంహారం చేయడం, ఆయన బ్రహ్మ చెప్పిన ఇచ్చిన వరాన్నంతా కూడా గుర్తు చేసుకొని
దేవతతో కానీ నరుడితో కానీ ఎవరితో అయినా కానీ మరణం లేకుండా ఉండే విధంగా, ఆ జంతువు కానీ ఈ జంతువు లేకుండా మరణం లేకుండా విధంగా ఒక శరీరం అంతా కూడా మనిషి ఆకారంలో ఉంది, ముఖం మాత్రం అంతా కూడా వరాహ రూపంలో ఉంది, దివ్యమైన వరాహ రూపంలో, యజ్ఞవరాహ రూపంలో, స్వర్ణాకారంగా శ్వేతవరాహ రూపంలో అంతా కూడా ఉండడం వల్ల ఇటువంటి వరాహ రూపం అంతా కూడా దివ్యమైన శక్తివంతమైన వరాహం. ఇదంతా కూడా సాక్షాత్ మహావిష్ణు అవతారం కావున ఆ రాక్షస సంహారం అంతా కూడా చేశారు. తద్వారా ఈ యొక్క రాక్షసుడి యొక్క సంహారం జరిగింది కాబట్టి వరాహుడి యొక్క ప్రధానంగా వరాహస్వామి యొక్క ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల మనకి తిరుపతి దగ్గర ఉండే వరాహ భూమి అంతా కూడా ప్రధానంగా వరాహస్వామి యొక్క చరిత్ర అంతా కూడా ఉండడం, తిరుపతి యొక్క పుణ్యస్థలం అంతా కూడా వరాహస్వామి యొక్క స్థలంగా మారడం, ప్రధానంగా తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలంటే ముందుగా వరాహస్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలని చెప్పేసి వరం ఇవ్వడం ఇదంతా కూడా కలియుగంలో అంతా కూడా జరిగింది. ప్రధానంగా ఇతిహాసం అంతా కూడా మనకి జరిగిన విధానం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చూసుకొని ప్రధానంగా ఈ యొక్క వరాహస్వామి యొక్క చరిత్రనంతా కూడా మననం చేసుకోవాలి. భూమిని ఉద్ధరించిన వరాహస్వామి, భూమినంతా కూడా తన కూరల మీద పెట్టుకొని రక్షించిన వరాహస్వామిని అంతా కూడా మననం చేసుకుని ఓం నమో భగవతే భూవరాహాయ నమః, ఓం నమో భగవతి ధరణి ఉద్ధరాయ భూవరాహాయ నమః, ఇటువంటి నామానంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు వినడం కానీ చరిత్రగానే వినడం వల్ల ప్రధానంగా శీఘ్రంగా మీకు భూసంపద రావడానికి ఆస్కారం ఉంటుంది, ధన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది, మీకు మంచి యోగకరమైన గృహయోగం శీఘ్రంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ప్రధానంగా గృహయోగం ఎప్పుడు సిద్ధిస్తుందని చెప్పేసి అని జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా చూపించుకోవడం వల్ల శీఘ్రంగా జన్మజాతకం వశాత్తు మీకంతా కూడా ఒక అరగంటలో మీకంతా కూడా జాతకం చూసి చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ గృహయోగం ఈ సమయంలో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి జ్యోతిష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. చెప్పిన పరిష్కారాలు ఆచరిస్తే మీకు అఖండమైన గృహయోగము, భోగభాగ్యమైన జీవితం, విపరీత రాజయోగంతో విలాసమైనమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున రాజయోగంతో మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున అఖండమైన ధనధాన్యాల సమృద్ధి కలిగి అష్టైశ్వర్య యోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి లగ్నవశాన్ని చూసుకుందాం. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు లగ్నవశాత్తు మేషలగ్నం నుంచి ఈ యొక్క మీనలగ్నం దాకా ప్రతి ఒక్క లగ్నవశాత్తు అంతా కూడా ఎటువంటి లగ్నాలకంతా కూడా ఎప్పుడు గృహయోగం లభిస్తుంది, ఏ పరిష్కారం చేసుకుంటే గృహయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. చెప్పిన పరిష్కారం అంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. యజ్ఞాతికృతులు చేసుకుంటేనే మంచి భూయోగము, వస్తుయోగము, ప్రధానంగా మీకు స్థిర ఆస్తి లభించడానికి, స్థిర ఐశ్వర్యం లభించడానికి అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పరాశక్తి అనుగ్రహంతో, భూవరాహుడు యొక్క అనుగ్రహంతో అంతా కూడా భూవరాహస్వామి యొక్క అనుగ్రహంతో ప్రధానంగా మీకంతా కూడా భూవరాహస్వామి అంతా కూడా వరాహస్వామి ప్రధానంగా భూమిని ఉద్ధరించిన వరాహస్వామి అనుగ్రహంతో మీకంతా కూడా శీఘ్రంగా అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున చెప్పిన పరిష్కారం చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి. గృహయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిష్కారం అంతా కూడా ఆచరించండి. జయ గురు దత్తాత్రేయ. మేషరాశి వాళ్ళకి ప్రధానంగా మేషలగ్నం వాళ్ళకి మేషలగ్నము ప్రధానంగా లగ్నవశాత్తు మాత్రమే చెప్తున్నాం. లగ్నవశాత్తు వాళ్ళకి లగ్నరీత్యా చతుర్థ స్థానము ప్రధానంగా గృహయోగానికి కారణమవుతుంది. ఎప్పుడైతే కనుక గృహయోగం అంతా కూడా సిద్ధించాలి, విలాసవంతమైన జీవితం, ఆనందమైన జీవితం, స్వగృహంలో నివాసం ఉండాలి అని చెప్పేసి అంటే కనుక దశ అంతర్దశ విధానంలో మనం చూసుకోవాల్సి ఉంటుంది. జాతక చక్రంలో లగ్నవశాత్తు చతుర్థాధిపతి యోగకరంగా ఉన్నప్పుడు గోచారరీత్యా గురువు కానీ పంచమ స్థానంలో మరియు ఈ యొక్క సప్తమ స్థానంలో కానీ దశమ స్థానంలో కానీ ఏకాదశ స్థానంలో కానీ గురువు యోగకరంగా ఉంటే కనుక మనకి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మరియు దశమ స్థానము చతుర్థ స్థానంలో కూడా గురువు యోగకరంగా ఉండి ఆ యొక్క మిత్రస్థానంలో గురువు యోగకరంగా ఉండి ఈ యొక్క అంగారకుడితో కలిసి ఉంటే కనుక శీఘ్రంగా భూసంపద గృహయోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున గోచారరీత్యా మరియు లగ్నవశాత్తు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మేషలగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం అంతా కూడా చూసుకుంటే మేషలగ్నవశాత్తు ఈ యొక్క మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ప్రధానంగా చంద్రుడు ఇక్కడ గృహయోగానికి కారణమవుతాడు. గృహయోగానికి అంతా కూడా ప్రధానంగా
శివుడికి అంతా కూడా పాలతో అభిషేకం చేసుకోవడం, అన్నదానం చేయడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాశ్యాధిపతి ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క లగ్నాధిపతి అయిన మేషలగ్న జాతకులంతా కూడా మేషరాశి వాళ్ళు కానీ మేషలగ్నం కానీ ప్రధానంగా చూసుకుంటే ఏ లగ్నానికి ఆ లగ్నానికి అంతా కూడా రాశ్యాధిపతి ఉంటారు. ఆ లగ్నాధిపతి అంగారకుడంతా కూడా ప్రధానంగా యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి యోగకరంగా ఉండాలి. చంద్రుడంతా కూడా పాపగ్రహంతో కలిసి లేకుండా మంచి స్థానంలో గనక, మంచి బలమైన స్థానంలో ఉంటే గనక శీఘ్రాతి శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అల్ప సంతోషులుగా ఉంటారు. ప్రధానంగా వీరంతా కూడా ఈ వచ్చిన దాంతో తృప్తి పడే విధంగా ఉంటారు, వీరోచితంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా మా మాట నెగ్గాలనే మనస్తత్వంతో ఉంటుంది మేషలగ్న జాతకులకి. ప్రధానంగా ఈ యొక్క ప్రతి విషయంలో కూడా మేము ధర్మంగా నడుచుకుంటున్నాం, మా మాట అందరూ కూడా వినాలి అనే ధోరణి అనేది ఎక్కువ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా గురుబలం సిద్ధించాలి. చంద్రుడి అనుగ్రహం అంతా కూడా చతుర్థాధిపతి అనుగ్రహం కలగాలి. ప్రధానంగా శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి. మీకు భోగభాగ్యమైన శుక్రుడు అంతా కూడా కలత్రకారకుడు. మరియు ఇక్కడ గృహయోగానికి కుటుంబాన్ని అంతా కూడా సుఖాన్నిచ్చే గ్రహంగా ఉన్న ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతికి చూసుకొని ఏ దశలో అంతా కూడా మీకు గృహయోగం కలుగుతుందో జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరు చంద్రుడికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా కందులు దానం చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం వల్ల యజ్ఞాధికృతుల్లో భాగంగా ప్రధానంగా లక్ష్మీనరసింహస్వామి మూలమంత్ర విధానంగా సుదర్శన హోమము మరియు ఈ యొక్క వరాహస్వామి భూవరాహస్వామి మూలమంత్ర విధానంగా సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర విధానంగా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా గృహయోగము, మంచి విలాసవంతమైన జీవితము, భూయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్థిర ఆస్తి లభించడానికి, ధనయోగాలంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాల్లో చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు, అఖండమైన రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం. ఈ పరిష్కారం అంతా కూడా అందరూ ఆచరించండి. తద్వారా అఖండమైన ఐశ్వర్యంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. జై గురు దత్తాత్రేయ.